సాధారణంగా మనం చట్టం లేదా కోర్టుల గురించి మాట్లాడుకునేటప్పుడు మన మైండ్లో అదొక పటిష్టమైన సరిహద్దు గోడ లాంటి ఇమేజ్ వస్తుంది కదా. అవును, ఒక గట్టి బౌండరీ లాగా అనిపిస్తోంది. కరెక్ట్. ఆ గోడ దాటితే తప్పు చేసినట్లు, లోపలుంటే ఒప్పు చేసినట్లు. అంటే ఒక దేశం, ఒక చట్టం అంతా చాలా స్పష్టంగా నలుపు తెలుపు రంగుల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. హ్మ్. కానీ ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో చూసుకుంటే ఆ గోడలు ఎప్పుడో మాయమైపోయాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మొదలయ్యే ఒక సంక్లిష్టమైన పజిల్ను ఛేదించబోతున్నాం. అవును, ఒకప్పుడు చట్టమంటే ఆయా భౌగోళిక సరిహద్దుల మధ్య మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మనుషులు, వాళ్ల వ్యాపారాలు ప్రపంచమంతా విస్తరించాయి. నిజమే. అందుకే ఈరోజు మన ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ సోర్స్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 3 సంవత్సరాల డిగ్రీ సిలబస్లోని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా యూనిట్ 2. ఆహా, ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం. వినడానికి ఇది ఏదో క్లాస్ రూమ్ సబ్జెక్ట్లాగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా ప్రాక్టికల్. అవునవును. 2 వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తుల మధ్య గొడవ వస్తే అసలు ఏ దేశపు చట్టం గెలుస్తుంది, ఎవరి రూల్స్ వర్తిస్తాయి, ఇదొక అంతుచిక్కని ప్రశ్న అన్నమాట. ఖచ్చితంగా. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. ఇప్పుడు ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడనుకుందాం. అతడి పేరు విక్రమ్ అనుకుందాం. ఓకే, విక్రమ్. అతడు లండన్లో సెటిల్ అయ్యాడు. స్పెయిన్కు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత దుబాయ్లో ఒక బిజినెస్ కాంట్రాక్ట్ మీద సంతకం చేశాడు. వావ్, ఇతను మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు కదా. అవును. ఇప్పుడు ఆ దుబాయ్ కాంట్రాక్ట్ విషయంలో ఏదైనా గొడవొచ్చి ఆ కేసు మన హైదరాబాద్ కోర్టుకొస్తే పరిస్థితేంటి? అరే, హైదరాబాద్ కోర్టు దుబాయ్ చట్టాన్ని ఎలా డీల్ చేస్తుంది? సరిగ్గా అదే మన అసలు సమస్య. హైదరాబాదులో ఉన్న న్యాయమూర్తికి భారతీయ చట్టాలన్నీ కంటతా తెలుసు. చట్టం దృష్టిలో ఒక జడ్జికి తమ సొంత దేశపు చట్టాలు ఆటోమేటిక్గా తెలిసని ఒక రూల్ ఉంటుంది. అంటే మన ఐపీసీ లాంటివి. అవును. దీన్నే న్యాయ పరిభాషలో జ్యుడిషియల్ నోటీస్ అంటారు. కానీ దుబాయ్ చట్టం లేదా స్పెయిన్ చట్టం విషయానికొస్తే ఇది వర్తించదు. అంటే ఒక జడ్జికి తన దేశపు చట్టం మాత్రమే మాతృభాష లాంటిదన్నమాట. కరెక్ట్. ఏ కోర్టు అయితే కేసును విచారిస్తుందో ఆ కోర్టు ఉన్న దేశం కాకుండా వేరే ఏ దేశానికి చెందిన చట్టాన్నైనా విదేశీ చట్టం అంటారు. అది మన జడ్జిగారికి వాటంతట అవే తెలియవు. మరి ఆ దుబాయ్ చట్టాన్ని మన కోర్టులో ఎలా ప్రవేశపెడతారు? అంటే ఇప్పుడు ఆ విక్రమ్ వెళ్ళి, అయ్యా, దుబాయ్ చట్టం ప్రకారం నేను చేసింది కరెక్టే అని నోటిమాటగా చెప్తే కోర్టు ఒప్పుకోదు గదా. అస్సలు ఒప్పుకోదు. ఇక్కడే మన మొదటి అద్భుతమైన నియమం వస్తోంది. కోర్టు ముందు ఒక విదేశీ చట్టాన్ని ఒక వాస్తవంలాగా, అంటే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా నిరూపించాల్సింది. వాస్తవమా? అంటే అదొక లా కాదా? కోర్టు దృష్టిలో అది లా కాదు, ఒక ఫ్యాక్ట్ మాత్రమే. ఉదాహరణకు, ఎవరికైనా ఏదైనా తీవ్రమైన జబ్బు ఉందని నిరూపించడానికి మనం డాక్టర్ను కోర్టుకు రప్పించి మెడికల్ రిపోర్ట్లు ఎలా చూపిస్తామో, అంటే ఒక సైంటిఫిక్ విషయాన్ని నిరూపించడానికి ఎక్స్పర్ట్ ఎలాగో ఈ విదేశీ చట్టాన్ని నిరూపించడానికి కూడా ఒక ఎక్స్పర్ట్ విట్నెస్ కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. పాతకాలపు ఇంగ్లీష్ కేసుల్లో, ముఖ్యంగా ఫ్రిత్ వర్సెస్ స్ప్రేగ్ లాంటి కేసుల్లో కోర్టులు ఇదే చెప్పాయి. ఫ్రిత్ వర్సెస్ స్ప్రేగ్, ఓకే. అవును. విదేశీ చట్టాలను ఆ చట్టాలతో ప్రాక్టికల్గా పరిచయమున్న సాక్షుల ద్వారానే నిరూపించాలి. అంటే నేను లైబ్రరీకెళ్ళి 2 దుబాయ్లో పుస్తకాలు చదివేసి కోర్టుకొచ్చి నేను సాక్ష్యమిస్తానంటే కుదరదా? అస్సలు కుదరదు. ఆ విదేశీ దేశానికి చెందిన న్యాయమూర్తి అయి ఉండాలి, లేదా అక్కడ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అయినా కావాలి. ఓహో, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అవును. లేదా ఆ దేశపు చట్టాలతో నిత్యం డీల్ చేసే రాయబారి, అంటే అంబాసిడర్ లాంటి వాళ్లు మాత్రమే ఈ ఎక్స్పర్ట్గా పనికొస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. సరే, దుబాయ్ చట్టం గురించి ఒక ఎక్స్పర్ట్ వచ్చి హైదరాబాద్ కోర్టుకు బాగా వివరించాడనుకుందాం. కాని ఒకవేళ ఆ విదేశీ చట్టం మన దేశపు నైతికతకు లేదా మన చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే పరిస్థితేంటి? అంటే ఎలాగా? ఇప్పుడు విక్రమ్ వేరే దేశంలో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు. ఆ దేశంలో బానిసత్వం లాంటిది లీగల్ అనుకుందాం. ఓకే, బాండెడ్ లేబర్ లాంటిది. అవును. అవతలి వ్యక్తి ఇక్కడికి వచ్చి, ఆ చట్టం ప్రకారం ఈ విక్రమ్ 10 ఏళ్లపాటు నా దగ్గర జీతం లేకుండా పనిచేయాలి, దీన్ని హైదరాబాదు కోర్టు అమలు చెయ్యాలి అని అడిగితే ఎలా? చాలా మంచి పాయింట్ ఇది. ఏ నాగరిక దేశం కూడా ఇంకొట దేశపు చట్టాన్ని అలా గుడ్డిగా అంగీకరించి అమలు చేసేయదు. అంటే మన కోర్టులు ఏ ఫ్యాక్ట్ అని చూడకుండా ఆపేస్తాయా? ఖచ్చితంగా.
ఇక్కడే విదేశీ చట్టాల బహిష్కరణ అంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ ఫారిన్ లా అనే కాన్సెప్ట్ వస్తుంది. కోర్టులు ఒక పటిష్టమైన వడపోత చేస్తాయి. వడపోత అంటే ఒక ఫిల్టర్ అన్నమాట. అవును. ఇందులో అత్యంత ముఖ్యమైన ఫిల్టర్ ప్రజావిధానం లేదా పబ్లిక్ పాలసీ. ఇంగ్లీష్ లా ప్రకారం ఈ పబ్లిక్ పాలసీ అనేది ఒక అదుపులేని గుర్రం లాంటిదని ఈ సోర్సెస్లో చదివాను నేను. మనం అదొక అన్రూలీ హార్స్. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ప్రతి దేశానికి తమదైన న్యాయం, నైతికత ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. మీరు చెప్పిన ఆ బానిసత్వపు ఒప్పందం మన రాజ్యాంగానికి, మన పబ్లిక్ పాలసీకి పూర్తి విరుద్ధం. కాబట్టి ఆ విదేశీ చట్టం ఎంత చట్టబద్ధమైనదైనా మన కోర్టులు దాన్ని డస్ట్బిన్లో పడేస్తాయి. అంటే వ్యభిచారానికి సంబంధించిన ఒప్పందాలు లేదా వివక్షను ప్రోత్సహించే చట్టాలను అడ్డుకోవడానికి ఈ పబ్లిక్ పాలసీనే వాడతారన్నమాట. సరిగ్గా చెప్పారు. అంతేకాదు, కేవలం నైతికతే కాదు, విదేశీ శిక్షా చట్టాలు మరియు ఆదాయ చట్టాలు కూడా ఈ బహిష్కరణ జాబితాలోకి వస్తాయి. ఆదాయ చట్టాలు అంటే ట్యాక్స్ లాస్ కదా, అంటే పీనల్ అండ్ రెవెన్యూ లాస్. అవును. ఒక దేశపు కోర్టులు మరో దేశపు క్రిమినల్ శిక్షలను ఎప్పటికీ అమలు చేయవు. అలాగే పన్నుల విషయంలో కూడా ఇదే రూల్. దీనికి ఏదైనా పాత కేసుందా? ఇంగ్లీష్ న్యాయ చరిత్రలో లార్డ్ మాన్స్ఫీల్డ్ అనే ఒక లెజెండరీ జడ్జ్ ఉన్నారు. ఆయన హోల్మాన్ వర్సెస్ జాన్సన్ అనే 1975 నాటి కేసులో ఒక చారిత్రక వాక్యాన్ని చెప్పారు. 1775. వావ్! ఏం చెప్పారాయన? ఏ దేశం కూడా మరో దేశపు ఆదాయ లేదా పన్నుల చట్టాలను పట్టించుకోదు అని తీర్పునిచ్చారు. అంటే ఫ్రాన్స్ దేశపు పన్నుల చట్టాన్ని ఇంగ్లాండ్ కోర్టులు అమలు చెయ్యవన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక్క నిమిషం, వెయిట్. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తుంది. చెప్పండి. పన్నుల చట్టాలను పట్టించుకోకపోవడమనేది ఏ రకంగా న్యాయమవుతుంది? ఇప్పుడు ఎవరైనా ఒక బడా వ్యాపారి ఒక దేశంలో కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసి మన దేశానికి పారిపోయి వస్తే? చాలాసార్లు జరుగుతుంటుంది కదా. అవును. వాళ్ల పన్నుల చట్టాన్ని మనమిక్కడ అమలు చెయ్యకపోతే వాళ్లని మన కోర్టులే స్వయంగా రక్షించినట్లు అవుతుంది కదా. ఇది ట్యాక్స్ ఎవేడర్స్కి ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్లు కాదా? పైకి చూడటానికి ఇది అలాగే అనిపిస్తుంది. కానీ మనం కొంచెం పెద్ద కోణంలో అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఈ రూల్ వెనుకున్న అసలు కారణం అర్థమవుతుంది. ఏంటా కారణం? ఆ కారణం దేశ సార్వభౌమాధికారం అంటే సావరెంటీ. ఓహో, సావరెంటీ. అవును. ఒక దేశంలోని ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం, వాళ్లకు శిక్షలు విధించడం అనేది కేవలం ఆ దేశపు ప్రభుత్వానికి ఉండే అత్యున్నత అధికారం. పాయింటే. ఒకవేళ ఇంగ్లాండ్ ప్రభుత్వం భారతదేశంలోకి వచ్చి పన్నులు వసూలు చెయ్యాలనుకుంటే అది మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుంది కదా. కరెక్టే. మన దేశపు కోర్టు ఇంగ్లాండ్ పన్నులు వసూలు చేసి పెడితే మన కోర్టు స్వతంత్రంగా ఉన్నట్లా, లేక ఆ విదేశీ ప్రభుత్వానికి ఒక ట్యాక్స్ కలెక్టర్లాగా మారిపోయినట్లా? ఎగ్జాక్ట్లీ. అదే మెయిన్ పాయింట్. వాళ్ల పన్నులు వాళ్లే వసూలు చేసుకోవాలి, కానీ మన కోర్టులను రికవరీ ఏజెంట్లుగా వాడుకోకూడదు. లాజిక్ భలే ఉందిది. ఇది వ్యక్తుల మంచి చెడుల గురించి కాదు, దేశాల అధికారాల గురించి అన్నమాట. అవును. దీనికి చరిత్రలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ టేరర్ కేస్. మన ఇండియాకి సంబంధించిన కేసా? అవును. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశంలో వ్యాపారం చేసిన ఒక ఇంగ్లీష్ కంపెనీ పన్నులు కట్టకుండా మూతపడి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. అప్పుడు మనవాళ్లు ఊరుకోరు కదా. ఊరుకోలేదు. మన భారత ప్రభుత్వం నేరుగా ఇంగ్లీష్ కోర్టుల్లో ఆ కంపెనీ మీద పన్నుల దావా వేసింది. కాని ఇంగ్లీష్ కోర్టుల అత్యున్నత ధర్మాసనమైన హౌస్ ఆఫ్ లార్డ్స్ దీన్ని తిరస్కరించింది. ఓహో, అంటే స్వాతంత్ర్యం వచ్చాక కూడా వాళ్లు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. వాళ్లేమన్నారంటే పన్నులు వసూలు చేయడం సావరెన్ రైట్. ఒక విదేశీ ప్రభుత్వం అంటే ఇండియా ఇంగ్లీష్ గడ్డ మీద పన్నులు వసూలు చేయడానికి మేం అనుమతించాం అని తేల్చి చెప్పారు. అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ దేశం వేరే దేశపు పన్నుల గొడవల్లో తలదూర్చదు. ఖచ్చితంగా. ఇదంతా వింటుంటే అసలు అంతర్జాతీయంగా చట్టాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మళ్ళీ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విక్రమ్ కథకు వద్దాం. ఓకే, విక్రమ్. అతనికి దుబాయ్లో జరిగిన బిజినెస్ గొడవ అక్కడి కోర్టు దాకా వెళ్లి దుబాయ్ కోర్టు విక్రమ్కి అనుకూలంగా ఒక తీర్పిచ్చింది అనుకుందాం. తీర్పు వచ్చింది. తీర్పు పట్టుకొని విక్రమ్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాదొచ్చి దుబాయ్ కోర్టు తీర్పిచ్చేసింది, దాన్ని ఇక్కడ అమలు చేసి నాకు డబ్బులు ఇప్పించండి అని అడిగితే పరిస్థితేంటి? మన సివిల్ ప్రొసీజర్ కోడ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. విదేశీ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశంలో అమలు చేయడానికి
మన భారత సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 13 మరియు సెక్షన్ 44A ఒక స్పష్టమైన విధానాన్ని ఏర్పాటు చేశాయి. సిపిసి 1908 కదా. సెక్షన్ 13 ఏం చెబుతోంది? సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, విదేశీ తీర్పులు అంతిమమైనవే, అంటే కంక్లూజివ్. మళ్లీ కేసును మొదట్నుంచి వాదించాల్సిన అవసరం లేదు. కానీ దానికొక 6 మినహాయింపులున్నాయి. 6 మినహాయింపులు అంటే ఎక్సెప్షన్స్ అన్నమాట. అవును. ఆ 6 కండిషన్లలో ఏ ఒక్కటి ఉన్నా ఆ విదేశీ తీర్పు మన దేశంలో చెల్లదు. ఆ, ఈ 6 మినహాయింపులు వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. ఏంటది? చెకింగ్ దాటి మన దేశంలోకి రావడం లాంటిది. వావ్, ఇది భలే ఉందే! ఈ 6 కండిషన్లు ఆ ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ దగ్గరుండే 6 వేరువేరు చెక్పోస్టులన్నమాట. పర్ఫెక్ట్ ఎనాలజీ ఇది. అవును, ఆ విదేశీ తీర్పు ఆ 6 చెక్పోస్ట్లను ఎటువంటి రెడ్ సిగ్నల్ లేకుండా దాటాలి. మరి మొదటి చెక్పోస్ట్ ఏంటి? మొదటిది అధికార పరిధి, అంటే జ్యూరిస్డిక్షన్. ఆ తీర్పు ఇచ్చిన విదేశీ కోర్టుకు అసలు ఆ కేసును విచారించే అర్హత ఉందా లేదా అని చూస్తారు. ఆ, అర్హత లేని కోర్టు తీర్పిస్తే ఆ తీర్పు అక్కడే ఆగిపోతుందన్నమాట. ఇమ్మిగ్రేషన్లో సరైన వీసా ఉందా లేదా అని చూసినట్లు. ఎగ్జాక్ట్లీ. ఇక రెండో చెక్ పోస్ట్, కేసును మెరిట్స్ మీద ఆధారపడి తీర్పు ఇవ్వకపోవడం. మెరిట్స్ మీద అంటే? అంటే ఆధారాలు సాక్ష్యాలు చూడకుండా కేవలం ఏదో టెక్నికల్ కారణాలతో, ఉదాహరణకు అవతలి వ్యక్తి కోర్టుకు రాలేదని ఏకపక్షంగా తీర్పిచ్చేస్తే మన కోర్టులు ఒప్పుకోవు. అర్థమైంది. ఇది ఇమ్మిగ్రేషన్లో కేవలం సూట్ కేస్ కవర్ చూసి వదిలేయకుండా లోపల ఏముందో స్కాన్ చేయడం లాంటిది కదా. చాలా కరెక్ట్. ఇక మూడో చెక్ పోస్ట్, ఆ విదేశీ కోర్టు అంతర్జాతీయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వర్తించాల్సిన భారతీయ చట్టాలను పక్కన పెట్టేయడం. అంటే మా దేశపు రూల్స్ని గౌరవించని తీర్పును మేం రానివ్వం అని చెప్పడం. సూపర్! మరి నాలుగోది? ఒకవేళ ఆ తీర్పు తీసుకురావడానికి దుబాయ్లో అవతలి వ్యక్తికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ల వాదనలు వినకపోతే దీన్నే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటారు. అదే నాలుగో చెక్పోస్ట్. అబ్బా! ఒక వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా తీర్పివ్వడం దారుణం కదా. ఇది ఇమిగ్రేషన్లో ఒక ప్రయాణికుడు ఫేక్ ఐడెంటిటీతో రావడం లాంటిది. మన కోర్టులు వెంటనే దాన్ని చెత్తబుట్టలో పడేస్తాయి. అవును. ఇక ఐదో చెక్పోస్ట్ ఏంటంటే, ఆ తీర్పు మోసంతో, అంటే ఫ్రాడ్తో సంపాదించి ఉంటే, అవతల వాళ్ళని మోసం చేసి తీర్పు తెచ్చుకుంటే దానికి మన దేశంలో ఎలాంటి విలువ ఉండదు. ఇది పక్కా నకిలీ పాస్పోర్ట్తో పట్టుబడటం లాంటిది. క్లియర్. మరి లాస్ట్ది? ఆఖరి ఆరో చెక్పోస్ట్ ఏంటంటే, ఆ విదేశీ తీర్పు మన భారతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉండకూడదు. బానిసత్వం లాంటి కాన్సెప్ట్స్ అన్నమాట. అవును. ఈ 6 చెక్పోస్ట్లను సేఫ్గా దాటుకుని వస్తేనే ఆ విదేశీ తీర్పుకి మన దేశంలో గుర్తింపు లభిస్తుంది. ఇది వినడానికి చాలా లాంగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్ లాగా ఉంది కదా. ప్రతి విదేశీ తీర్పు ఈ 6 టెస్టులు పాస్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. దీనికేమన్నా ఫాస్ట్ ట్రాక్ రూట్ లేదా? ఉంది. అక్కడే సెక్షన్ 44A రంగంలోకి వస్తుంది. మన భారత ప్రభుత్వం కొన్ని దేశాలతో స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకుంటుంది. వాటినేమంటారు? వాటిని రెసిప్రోకేటింగ్ టెరిటరీస్ అంటారు. ఇది ఎయిర్పోర్ట్లో డిప్లొమాట్స్ కోసం ఉండే గ్రీన్ ఛానల్ లాంటిది. వావ్, గ్రీన్ ఛానల్. అవును. ఆ దేశాల కోర్టులు ఇచ్చిన తీర్పులను మన కోర్టులు ఇచ్చిన తీర్పుల్లాగానే భావించి నేరుగా అమలు చేస్తారు. అంటే మళ్ళీ ఇక్కడ కేసు ఫైల్ చేయాల్సిన పని లేదు. ఆహా, నేరుగా ఎగ్జిక్యూటింగ్ పిటిషన్ వేసేయచ్చన్నమాట. అవును. కానీ ఆ తీర్పు కూడా సెక్షన్ 13లోని 6 సెక్యూరిటీ టెస్టులకు లోబడే ఉండాలి. భలే. అంటే గ్రీన్ ఛానల్లో వచ్చిన సెక్యూరిటీ స్కాన్ మాత్రం తప్పదు. అస్సలు తప్పదు. సరే, ఇప్పుడు మన విక్రమ్ స్టోరీలో ఇంకో కోణానికి వెళ్దాం. చెప్పండి. అతనికి లండన్లో సెటిల్మెంట్ ఉంది, స్పెయిన్ అమ్మాయితో పెళ్లి, దుబాయ్లో కాంట్రాక్ట్, పుట్టిందేమో ఇండియాలో. చాలా కాంప్లికేటెడ్ లైఫ్. రేపొద్దున అతని వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వస్తే, అంటే విడాకులు తీసుకోడానికో లేదా అతను చనిపోతే అతని ఆస్తుల వారసత్వం ఎవరికి చెందాలనో సమస్య వస్తే? ఇది పర్సనల్ లాకి సంబంధించిన విషయం. అవును. అసలతనికి ఏ దేశపు చట్టం వర్తిస్తుందని కోర్టులెలా నిర్ణయిస్తాయి? ఇక్కడ నివాసం అంటే రెసిడెన్స్ కదా, మరి డొమిసైల్ అంటే ఏమికి? ఈ రెండూ ఒకటేనా? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. నివాసం వేరు, డొమిసైల్ వేరు. మీరు టూరిస్టుగా 10 రోజులు ప్యారిస్ వెళ్తే అది మీ నివాసం కావచ్చు, కానీ డొమిసైల్ కాదు. అంటే డొమిసైల్ అనేది కొంచెం పర్మనెంట్ అన్నమాట. అవును. వ్యక్తిగత చట్టాలైన వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం వంటి విషయాలను నిర్ణయించడానికి డొమిసైల్ అనేదే ప్రామాణికం.
డొమిసైల్ అంటే ఒక మనిషికుండే శాశ్వత నివాస స్థానం. పర్మనెంట్ హోమ్ కదా? కరెక్ట్. లార్డ్ క్రాన్వర్త్ అనే న్యాయమూర్తి వికర్ వర్సెస్ హ్యూమ్ అనే ప్రసిద్ధ కేసులో డొమిసైల్ అంటే పర్మనెంట్ హోమ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రతి మనిషికి ఒక డొమిసైల్ ఉంటుందా? ఒక వ్యక్తికి ఎప్పుడూ ఏదో ఒక డొమిసైల్ ఉండి తీరుతుంది. ఏ మనిషి డొమిసైల్ లేకుండా ఉండడు. అలాగే ఒకే సమయంలో ఒకదానికంటే ఎక్కువ డొమిసైల్స్ ఉండవు. ఇది కొంచెం టెక్నికల్గా ఉంది. దీన్ని నేను సింప్లిఫై చేయడానికి ఒక స్మార్ట్ఫోన్ సెట్టింగ్స్ ఉదాహరణ వాడతాను. ట్రై చేయండి. మీరు 3 రకాల డొమిసైల్స్ ఉన్నాయని అన్నారు కదా. అందులో మొదటిది పుట్టుకతో వచ్చే డొమిసైల్ అంటే డొమిసైల్ ఆఫ్ ఆరిజిన్. అవును. అంటే ఇది ఫోన్ కొనగానే లోపల వచ్చే డీఫాల్ట్ ఫ్యాక్టరీ సెట్టింగ్ లాంటిదా? ఖచ్చితంగా. పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఒక బిడ్డ పుట్టగానే చట్టపరంగా ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మరి ఎవరి డొమిసైల్ వస్తుంది బిడ్డకి? చట్టబద్ధమైన బిడ్డకు తండ్రి డొమిసైల్, చట్టబద్ధం కాని బిడ్డకు తల్లి డొమిసైల్ వస్తుంది. ఈ పుట్టుకతో వచ్చిన డొమిసైల్ ప్రత్యేకతేమిటంటే మీరు జీవితంలో ఎన్ని దేశాలు తిరిగినా ఇది ఎప్పటికీ ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ లాగా మీ వెనకాలే ఉంటుంది. నైట్ వెయిట్, ఇది కొంచెం వింతగా లేదు? ఏ రకంగా? అంటే ఇప్పుడు నేను 30 ఏళ్లుగా వేరే దేశంలో సిటిజన్షిప్ తీసుకుని నా పుట్టిన దేశంతో సంబంధాలు తెంచుకుని సెటిల్ అయిపోయినా సరే నా ఫ్యాక్టరీ సెట్టింగ్ ఇంకా నా వెనకాలే ఉంటుందా? నేనెప్పుడో నా సెట్టింగ్స్ మార్చేశాను గదా. ఇది అన్యాయమనిపించట్లేదా? మీ లాజిక్ చాలా కరెక్ట్. కానీ చట్టం ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. చట్టం ఎప్పుడూ శూన్యాన్ని అంగీకరించదు. వాక్యం ఉండకూడదు. ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు మీ పుట్టిన దేశం వదిలేసి వేరే దేశం వెళ్లారు కదా, అక్కడ మీరు ఎంచుకున్న డొమిసైల్ అంటే డొమిసైల్ ఆఫ్ చాయిస్ సంపాదించుకుంటారు. ఓహో, ఇది మీ స్మార్ట్ఫోన్ అనాలజీ ప్రకారం నేను కొత్తగా డౌన్లోడ్ చేసుకుని ఇష్టపడి వాడుకునే కస్టమ్ యాప్ అన్నమాట. కరెక్ట్. ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ డొమిసైల్ ఆఫ్ చాయిస్ వస్తుంది. ఇక్కడ 2 అంశాలు ముఖ్యం. ఒకటి, అక్కడ భౌతికంగా నివసించడం. రెసిడెన్స్. 2, అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనే ఇంటెన్షన్. దీన్నే లీగల్ టర్మ్స్లో యానిమస్ మెనెండి అంటారు. సరే, నేను ఆ కస్టమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకుందాం. అప్పుడు నా ఫ్యాక్టరీ సెట్టింగ్ పరిస్థితేంటి? అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైనా మీకు ఆ కొత్త దేశం నచ్చక దాన్ని వదిలేశారనుకుందాం. అంటే ఆ కస్టమ్ యాప్ని డిలీట్ చేసేశారు. అప్పుడు మీరు ఇంకో కొత్త దేశం వెతుక్కునేలోపు మధ్యలో మీరు ఏ దేశానికి చెందని గాలిలో ఉన్నట్లు కదా. ఆ గ్యాప్ రాకుండా ఉండేందుకే మీరు కొత్త డొమిసైల్ వదులుకోగానే క్షణాల్లో మీ ఫ్యాక్టరీ సెట్టింగ్ మళ్లీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అద్భుతం. ఆ శూన్యాన్ని పూరించడానికే ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్ ఎప్పుడూ వెనకాలే ఉంటుందన్నమాట. అవును. అందుకే మనిషికి ఎప్పటికీ డొమిసైల్ లేకుండా ఉండడు అని చెప్పేది. క్లియర్. ఇక మూడవది ఆధారపడినవారి డొమిసైల్ అంటే డొమిసైల్ ఆఫ్ డిపెండెన్స్. అంటే మైనర్ పిల్లలు, మానసిక ఎదుగుదల లేనివారి డొమిసైల్ వారి తల్లిదండ్రుల డొమిసైల్పై ఆధారపడి ఉంటుందా? అవును. ఇదొక లింక్డ్ అకౌంట్ లాంటిదనమాట. పాతకాలంలో వివాహిత మహిళల డొమిసైల్ కూడా భర్తను అనుసరించేది. భార్యకు స్వతంత్రమైన డొమిసైల్ ఉండేది కాదు. అవునా? అది కొంచెం అన్ఫేర్ కదా? అవును. కానీ కాలం మారింది, స్త్రీల హక్కులు పెరిగాయి కదా. అందుకే ఆధునిక చట్టాల్లో దీన్ని చాలా దేశాలు రద్దు చేశాయి. ఇప్పుడు భార్యకు కూడా స్వతంత్రమైన డొమిసైల్ ఉంటుంది. చాలా సంతోషం. ఈ డొమిసైల్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాక కోర్టుల జ్యూరిస్డిక్షన్ ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును కదా. ఒక వ్యక్తి ఆస్తుల పొంపకం కానీ విడాకుల కేసు కానీ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు ముందుగా చూసేది అతని స్మార్ట్ఫోన్లో ప్రస్తుతం కస్టమ్ యాప్ నడుస్తోందా లేక ఫ్యాక్టరీ సెట్టింగ్ నడుస్తోందా అని కదా. ఖచ్చితంగా చెప్పారండి. ఆ డొమిసైల్ అనేది ఒక వ్యక్తిని ఒక నిర్దిష్ట న్యాయ వ్యవస్థతో కలిపి ఉంచే ఒక బలమైన తాళం చెవిలాంటిది. దాన్ని బట్టే ఆ కోర్టుకు అధికారం వస్తుంది. నిజంగా ఈరోజు ప్రైమేట్ అంతర్జాతీయ చట్టం అనే సముద్రంలో ఆ యూనిట్ 2లోని ముఖ్యమైన ఆణిముత్యాలను మనం బయటకు తీశాం. చాలా డీప్గా వెళ్ళాం. అవును. విక్రమ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ సిటిజన్ కథ ద్వారా విదేశీ చట్టాలను కోర్టులు ఫ్యాక్ట్స్గా ఎలా చూస్తాయో, ఎక్స్పర్ట్ విట్నెస్ ద్వారా వాటిని ఎలా నిరూపించాలో తెలుసుకున్నాం. అలాగే పబ్లిక్ పాలసీ అనే ఫిల్టర్ గురించి, ఒక దేశపు సావరినిటీ వేరే దేశపు పన్ను వసూళ్లకు ఎలా అడ్డుకట్టవేస్తుందో హోల్మ్యాన్ వర్సెస్ జాన్సన్ కేసు, టేలర్ కేసు ద్వారా క్లియర్గా చర్చించాం. అటు తరువాత
మన ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ పోలికతో ఒక విదేశీ తీర్పు మన కోర్టులోకి ప్రవేశించాలంటే ఆ సిపిసి సెక్షన్ 13 విధించే 6 చెక్పోస్టులను ఎలా దాటాలో అర్థం చేసుకున్నాం కదా. అవును. చివరిగా డొమిసైల్ కాన్సెప్ట్ను మీ స్మార్ట్ఫోన్ సెట్టింగ్స్ ఉదాహరణతో చాలా బాగా ఎనలైజ్ చేశాం. ఇదంతా ఒక థ్రిల్లింగ్ పజిల్లాగా ఉంది. నిజమే. చట్టాలనేవి కేవలం పేపర్ మీద రాసిన పొడి అక్షరాలు కావు. అవి మనుషుల మధ్య సంబంధాలను, వ్యాపార లావాదేవీలను నిత్యం బ్యాలెన్స్ చేసే అదృశ్య శక్తులు అనిపించింది. 100% కరెక్ట్ అండి. అయితే మన ఈ డీప్ డైవ్ ముగించే ముందు వినేవాళ్ళని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం. షూర్. మనం ఈరోజు నేర్చుకున్న డొమిసైల్, శాశ్వత నివాసం, దేశ సార్వభౌమాధికారం ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచం చుట్టూ, భౌతిక సరిహద్దుల చుట్టూ అల్లుకున్న చట్టాలు కదా. ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో శాశ్వతంగా ఇల్లు కట్టుకున్నారు అనేది ఇక్కడ కీలకం. అవును. కాని ఆలోచించండి ఒకసారి. ఈ డిజిటల్ యుగంలో ఒక వ్యక్తి ఆన్లైన్లో గ్లోబల్ రిమోట్ వర్క్ చేస్తూ, ఒక నెల బాలిలో, ఇంకో నెల బెర్లిన్లో ఉంటూ తన జీతాన్ని క్రిప్టోకరెన్సీలో సంపాదిస్తుంటే పరిస్థితేంటి? అరే, చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇది. డిజిటల్ నోమాడ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. ఏ దేశంతోనూ భౌతిక సంబంధం లేదా స్థిర నివాసం లేని ఈ కాలపు డిజిటల్ సంచారికి ఈ పాత డొమిసైల్ చట్టాలు భవిష్యత్తులో ఎలా వర్తిస్తాయి? ఇల్లు అనేది ఇటుకలతో కట్టిన గోడ కాకుండా ల్యాప్టాప్లోని ఒక ఐపీ అడ్రస్ అయినప్పుడు ఆ అదృశ్యమైన సరిహద్దు గోడలు డిజిటల్ యుగంలో ఎలా రూపాంతరం చెందుతాయో ఊహించండి. ప్రైవేట్ అంతర్జాతీయ చట్టానికి అసలైన సవాలు ముందుంది కదా. ఖచ్చితంగా ఉంది. ఇది నిజంగా భవిష్యత్తుకి సంబంధించిన పెద్ద ప్రశ్న. అంతే మరి. ఈ రోజుకి ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో డీప్ డైవ్తో కలుద్దాం.